మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరకు ఉదయకాలపు వందనాలు. మీకు మీ కుటుంబాలకు శుభాలు కలుగునుగాక. సంగమా, మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కొరకు అని మేము ప్రార్థన చేస్తున్నాం. నిత్యము దేవుడు ఈ దినము దేవుని మన్నాతో మనందరినీ బలపరచునుగాక. చూద్దాం, ప్రతి ఉదయకాలం అనుదిన మన్న మనం ధ్యానం చేస్తున్నట్లే ఈ దినం కూడా ఒక మాటతో మన జీవితాలను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 130వ కీర్తన 7వ మాట నేను శ్రద్ధగా చూస్తా, ఆలకించండి. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయం ప్రభు మనకిస్తున్న ఒక మంచి వాగ్దానపు మాట. అలనాడు దేవదూతల ఆహారాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలుకు ప్రభు పంపించినట్లుగా ఈ చివరి దినాలలో, ఈ కడవరి గడియలలో తన ప్రజలకు దేవుని వాక్యం అనే మన్నతో మనందరినీ ప్రభు బలపరుస్తున్నాడు. ఏమంటాడు ఈ ఉదయకాలం ప్రభు అంటే, ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఎందరైతే దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతారో వారికి కృప అనుగ్రహించబడుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయం, ఈ పగటి కాల వేళ దేవుని కృప మన మీద, మన కుటుంబాల మీద ఏలుబడి చేయాలి, స్థిరపరచబడాలి అంటే మనం దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతకాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన జీవితాలు దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతకాలి. శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ కుంటివాడైన భిక్షకుడు పేతురు, యోహన మీద ఆశ పెట్టుకొని వారు అడగటం మొదలుపెట్టినట్లుగా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతామో దేవుడు చేయగలడు. మా జీవితాలను, మా కుటుంబాలను, మా పరిస్థితులన్నీ మార్చగలడు. నువ్వు ప్రార్థన చేసి దేవుని మీద అచంచలమైన ఆశ కలిగి చేస్తావో ఆయన తన కృప చేత మన స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కృప అర్హత లేని వారికి అర్హతను సాధించి పెట్టేది. కృప ఏమీ లేని వాడిని ఉన్నతంగా మార్చేది. కృప సకల దరిద్రాల్లో సౌకర్యంగా మార్చేది. సంగమా, ఈ మాట వింటున్నారా? నిత్యము నా దేవుడి దినము నిన్ను కృపతో ఆవరించాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకు. ఈ దినము ఏ పని మొదలు పెట్టుకున్నా, ఏ ప్రయాణాలు చేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ చేతి పని అయినా ప్రభు పాదాల మీద నువ్వు ప్రార్థన పూర్వకంగా ఆశ పెట్టుకుని బ్రతకగలిగితే కృపతో ఆశీర్వదించే దేవుడు, కృపను మీ మీద కుమ్మరించే దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య నిశ్చయముగా ఈ దినమంతా దేవుని కృప మనలను, మన కుటుంబాలను ఆవరించును గాక. దేవుని కృపలు మన జీవితాలు స్థిరపరచబడును గాక. కృప మన మీద నిలుచును గాక. ఆమేన్. దేవుడి మాటలను మన వెనుక దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ దినము నీ వద్దనే మాకు కృప దొరుకుతుందని నువ్వు వాగ్దానం ఇచ్చారు. నీ మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతుండగా నిశ్చయముగా నీ కృపతో మమ్మల్ని బలపరిచి, నీ కృపను స్థిరపరిచి, మా జీవితంలో నీ కృపను స్థాపింపు చేసి మమ్మలను, మా కుటుంబాలను ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగిన మనవులు పొందుకొంచిన మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని మీద